ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం బాగా వచ్చా? అయితే ఇంటి నుంచి చేయగల ఒక తెలుగు లాంగ్వేజ్ రిలేటెడ్ రిమోట్ జాబ్ రోల్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? దీనిలో మీరు చూసినట్లయితే క్వాలిఫికేషన్ ఏమిటి, ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చా, అన్ని మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. తెలుగు లాంగ్వేజ్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, ట్రాన్సాక్షన్ లేదా కంటెంట్ రివ్యూ చేయగల వాళ్ళు, అలాగే లాంగ్వేజ్ రిలేటెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ రోల్ అయితే మీకు సూటబుల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీరు ఏం వర్క్ చేయాలన్నా కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అని ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అని ఇస్తే చాలా మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే ఉపయోగపడుతుంది గాయస్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఈ కంపెనీ నేమ్ చూస్తే మీకు మైక్రో1 తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ గైస్. ఓకేనా? తెలుగులో దీనిలో మీరు మాట్లాడడం, రాయడం, చదవడం తెలిస్తే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలో దాని గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో ఏం రోల్ ఉంటుందో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోల్లో మీకు మెయిన్గా తెలుగు లాంగ్వేజ్ కంటెంట్ మీరు చెక్ చేయడం, ట్రాన్స్లేషన్ చేయడం మరియు లాంగ్వేజ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం ఈ పనులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఇంటి నుంచే మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ టైప్ చూస్తే మీకు కాంట్రాక్ట్, ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు. లొకేషన్ చూస్తే రిమోట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మీరు ఫుల్ టైం లాగా చేసుకోవచ్చు, లేదు పార్ట్ టైం లాగా కూడా ఈ జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చేసే వర్క్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుగు కంటెంట్ మీరు రివ్యూ చేయడం, అలాగే అవసరమైతే మీరు ట్రాన్స్లేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. కంటెంట్లో మీరు మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేసి క్వాలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. టీంతో కలిసి మీరు లాంగ్వేజ్ రిలేటెడ్ టాస్క్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. తెలుగు గ్లోసరీ మరియు స్టైల్ గైడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే? దీనిలో మీకు రిక్వైర్డ్ స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుగు రీడింగ్ అలాగే రైటింగ్ స్ట్రాంగ్ అవుతూ ఉండాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. డీటెయిల్స్ మీద మీరు అటెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్గా రిమోట్ పని మీరు చేయగలగాలి, అంటే మీరు ఇంటి నుంచి మీరు ఓన్గా వర్క్ చేయగల సామర్థ్యం ఉండాల్సి ఉంటుంది. బేసిక్ ఆఫీస్ టూల్స్ ఉపయోగించడం వచ్చి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనిలో మీకు క్వాలిఫికేషన్ గురించి ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ జాబ్కు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. తెలుగులో మీరు నేటివ్ లేదా నియర్ నేటివ్ ప్రొఫెషన్సీ ఉండాల్సి ఉంటుంది. ట్రాన్స్లేషన్ లేదా లోకలైజేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్కి మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చా ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ఫ్రెషర్స్ ఓన్లీ అని మెన్షన్ అయితే వాళ్ళు చేయలేదు, కానీ స్ట్రాంగ్ తెలుగు లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే మరియు లాంగ్వేజ్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పిన స్కిల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుగు లాంగ్వేజ్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు, ట్రాన్స్లేషన్ మరియు కంటెంట్ రివ్యూ చేయగల వాళ్ళు, అలాగే లాంగ్వేజ్ రిలేటెడ్ వర్క్ చేయాలనుకునే వాళ్ళు, రిమోట్ వర్క్ ప్రిఫరెన్స్ చేసేవాళ్ళు గైస్. అంటే మీరు ఇంటి నుంచి ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ నేను కెరీర్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? దాని మీద క్లిక్ చేసి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు పక్కన స్క్రీన్ పైన చూపిస్తున్న లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నా, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మొబైల్లోనే మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్డేట్ చేయండి. వన్స్ రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత టేక్ ద ఇంటర్వ్యూ కనిపిస్తుంది గాయస్. ఈ టేక్ ద ఇంటర్వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఇంటర్వ్యూ సెక్షన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది గాయస్. ఓకేనా? నేను టేక్ ద ఇంటర్వ్యూ మీద క్లిక్ చేస్తున్నా. మీకు పీసీలో కానీ అలాగే ల్యాప్టాప్లో కానీ ఇంటర్వ్యూ అయితే చేయాల్సి ఉంటుంది, మీకు మొబైల్లో అయితే చేయడానికి కాదు గైస్. ఓకేనా? ఈ ఫిల్ డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలా అయితే రావడం జరుగుతుంది, ఇవన్నీ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసి అలో మీద క్లిక్ చేస్తే మీకు అయితే వెబ్ కామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు అగైన్ కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ
వాయిస్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ అయితే కంటిన్యూ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మీకు ఏ ఇంటర్వ్యూ అయితే మీకు స్టార్ట్ అవడం జరుగుతుంది గాయస్. ఈ ఇంటర్వ్యూలో కనుక మీరు కనుక సెలెక్ట్ అవుతే నెక్స్ట్ మళ్ళీ మీకు అగైన్ అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే దీనిలో ఇంటర్వ్యూ కరెక్ట్గా మాట్లాడి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి దీనిలో మీకు షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు అగైన్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెయిల్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. దీనిలో మీకు ఏం స్టెప్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏమని కూడా మీరు కనుక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు అయితే జాబ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా మనీ అడిగితే మీరు అయితే పే చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని వస్తూనే ఉంటుంది మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అవుతున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.